కన్యాకుమారి టు కాశ్మీర్ క్రాసింగ్ ఫ్రీలో ఈ రోజు మనం పంజాబ్ లో ఉన్న అమృత్సర్ లో ఉన్న జలియన్ వాలా బాగ్ వచ్చాం. ప్రతి భారతీయుడు గుండెల్లో చెరిగిపోని ఒక మచ్చ జలియన్ వాలా సంఘటన. ఒక బ్రిటిష్ వాడు 1500 మంది భారతీయుల మృత్యుకాండకు ఎలా కారణమయ్యాడో తెలుసుకున్నాం. ఈ 1500 మంది ఆర్తనాదానికి ఇప్పుడు నేను కూర్చొని ఉన్న ఈ ప్రదేశమే నిదర్శనం. ఇంకా కథలోకి వెళ్తే, అది తెల్లవాడు భారతీయుల మీద అజమాయిషి చెలాయిస్తున్న రోజులు. అది మొదటి ప్రపంచ యుద్ధ సమయం. తెల్లవాడు భారతీయుల కాళ్ళ దగ్గరకు వచ్చి సహాయం అడిగిన సమయం. తన మద్దతు బ్రిటిష్ వాడికి ఇస్తూ జర్మనీ మరియు ఫ్రాన్స్ మీద యుద్ధం చేసి గెలిచిన సమయం. మన పెద్దవాళ్ళు చెప్పే సామెతల పాము ఎప్పటికైనా పామే, పాము ఎప్పటికైనా కాటేయాల్సిందే. బ్రిటిష్ వాడి కుక్క బుద్ధిని చూపెట్టడం మొదలు పెట్టాడు. మొదటి ప్రపంచ యుద్ధంలో జర్మనీ మరియు ఫ్రాన్స్ ని చిత్తుగా ఓడించడం చూసి తెల్లవాడి వెన్నులో వణుకు పుట్టింది. ఈ ధైర్యాన్ని ఇక్కడే చంపేసి భయంగా మారుద్దామని 1919లో రోలెక్స్ యాక్ట్ ని ప్రవేశపెట్టాడు. ఈ చట్టం ప్రకారం ఏ తెల్లవాడైనా ఒక భారతీయుణ్ణి పట్టుకొని చెరసాల్లో వేసి హింసించి ఉరి తీయొచ్చు. భారతీయులు అడిగి ఏ ప్రశ్నకి తెల్లవాడి దగ్గర సమాధానం ఉండదని చెప్తుంది ఈ చట్టం. దీనిని మహాత్మా గాంధీ మరియు మొహమ్మద్ అల్ జిన్ లాంటి వారు వ్యతిరేకించారు. ఈ విషయం చేప కింద నీరులా దేశం మొత్తం పాకడం మొదలైంది. ఈ చట్టాన్ని వ్యతిరేకించిన సూఫుద్దీన్ మరియు సత్యపాల్ని తెల్లవాడు బంధించాడు. వీరిని విడిపిద్దామని హిందూ, ముస్లిం, సిక్కు కుల మతాలు భేదాలు లేకుండా ఏప్రిల్ 14, 1919 తారీఖున జలియన్ వాలా బాగ్ తోటలో గుమిగూడుదాం అనుకున్నారు. ఈ విషయం నచ్చని బ్రిటిష్ జనరల్ డయర్ 50 రైఫిళ్లు, 40 కుర్కీలు మరియు బ్రిటిష్ జవాన్లని తీసుకువచ్చి 12వ తారీఖు రాత్రినే కాపు కాచాడు. ఇవేవీ తెలియని మన అమాయక భారతీయులు అమృత్సర్ లో ఉన్న బంగారు మందిరాన్ని దర్శించుకొని నేరుగా ఇక్కడికి వచ్చారు. 25,000 మంది గుమిగూడారు. సరైన సమయం చూసి జనరల్ డయ్యర్ అతని సైన్యం ప్రదేశాన్ని చుట్టుముట్టారు. వెళ్ళడానికి రావడానికి ఉన్న ఒకే దారిని డయ్యర్ మూసివేసి ఒకే ఒక మాట అన్నాడు, వెంటనే జవాన్లు కాల్పులు మొదలు పెట్టారు. 1650 రౌండ్లు ఫైర్ చేశారు. కొంతమంది ప్రాణభయంతో గోడ దూకి తప్పించుకుందాం అనుకున్నారు. మరికొందరు ఈ బావిలోకి దూకి తప్పించుకుందాం అనుకున్నారు. పెద్ద, చిన్న, ముసలి, ముతక, ఆడ, మగ ఇలాంటి భేదాలేవి లేకుండా తోటాల వర్షంతో అందరినీ చంపేశాడు. బావిలో దూకి మరికొందరు చనిపోగా గోడ దూకి తప్పించుకుందాం అనుకున్న మరికొందరి విఫల ప్రయత్నానికి నిదర్శనమే ఈ తోటా గుర్తులు. పచ్చని నేలని రక్తంతో తడిపేసి గెలిచానన్న అహంకారంతో వెళుతూ దారిని కనబడే ప్రతి భారతీయుని ఈడ్చుకుంటూ వెక్కిలి నవ్వులు నవ్వుతూ వెళ్లిపోయాడు. ఈ ఘటనలో 375 మంది చనిపోయారని బ్రిటిష్ కోర్టు తేల్చింది. అసలు లెక్కలు దీనికి చాలా భిన్నంగా ఉన్నాయి. 1500 మందికి పైగా మరణించారు ఇక్కడ. ఈ మారణకాండం మొత్తాన్ని తన కళ్ళతో చూసి బ్రతికి బయటపడిన ఉద్దమ్ సింగ్ తన చావుకు కారణం అవుతాడని ఆ జనరల్ అస్సలు ఊహించుండడు. జనరల్ డయ్యర్ కేసును వాదించడానికి మైకేల్ డయ్యర్ అన్న న్యాయవాది రంగప్రవేశం చేశాడు. జనరల్ డయ్యర్ తప్పేమీ లేదని, వాళ్ళు వీళ్లపై దాడి చేస్తారేమో అన్న భయంతోనే కాల్చారని మొత్తం కేసుని తప్పు త్రోవ పట్టించి గెలిపించాడు. ఈ విషయం జరుగుతుండగా ఉద్దమ్ సింగ్ మనసులో నాటబడిన ఈ విత్తనం పెరిగి మొక్కయింది. వడ్రంగి పని, ఈ పని, ఆ పని చేసి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టాడు. ఈ కేసు తర్వాత జనరల్ డయ్యర్ తిరిగి లండన్ వెళ్ళిపోయాడు. తను చేసిన పాపానికి కాలమే సమాధానం చెప్తాదనుకున్నాడేమో కాబోలు. 1927లో లండన్ లో జనరల్ డయ్యర్ అనారోగ్యంతో మరణించాడు. జనరల్ డయ్యర్ కి సాయం చేసిన మైకేల్ డయ్యర్ కి తనకి తానుగా శిక్ష వేద్దాం అనుకున్నాడు. ఉద్దమ్ సింగ్ ఒక పేద కుటుంబం నుంచి వచ్చిన ఒక అబ్బాయి. తన చిన్నప్పుడే తన తల్లి, తండ్రి చనిపోయారు. అప్పటి నుండి దేశమే తన ఇల్లు, దేశ ప్రజలే తన వాళ్ళు. తన వాళ్ళని చంపిన వాడిపై ఎలాగైనా ప్రతీకారం తీర్చుకుందాం అనుకున్నాడు. అలా గద్దర్ పార్టీలో చేరాడు. తను కష్టపడి సంపాదించిన డబ్బులన్నీ కోడేసి లండన్ కు బయలుదేరాడు. ఎందుకంటే జనరల్ కి సాయం చేసిన మైకేల్ డయ్యర్ అక్కడే ఉన్నాడు కాబట్టి. లండన్ కి వెళ్లి సత్రాల్లో ఇక్కడ అక్కడ పనిచేస్తూ వచ్చిన డబ్బులంతా కోడేసి ఒక పిస్తోల్ తీసుకున్నాడు. ఈస్ట్ ఇండియా అసోసియేషన్ మరియు రాయల్ సెంట్రల్ ఏషియన్ సొసైటీ సభకు మైకేల్ డయ్యర్ వస్తాడని తెలుసుకొని ఒక పుస్తకం తీసుకొని అందులో ఉన్న కాగితాలని తన పిస్తోల్ ఆకారంలో కత్తిరించి ఆ పుస్తకంలో తన పిస్తోల్ని పెట్టి 1940 క్యాక్స్టన్ హాల్ కి పయనమయ్యాడు. వేదిక మీదకు వచ్చిన మైకేల్ డయ్యర్ ని చూసి తన పిస్తోల్ని తీసి 3 గోళీలు కాల్చివేశాడు.
అక్కడికక్కడే మైకిల్ డయ్యర్ మరణించాడు. కాల్చిన తర్వాత కూడా భయపడకుండా ఉద్దమ్ సింగ్ బొమ్మ విరిచి అక్కడే నించుంది. జూలై 21, 1940న బ్రిటిష్ ప్రభుత్వం ఉద్దమ్ సింగ్ ని ఉరి తీసింది. ఆ మహావీరుడి ప్రతిరూపమే ఈ స్తూపం. ఎప్పుడైనా మీరు అమృత్సర్ వస్తే ఈ ప్రదేశాన్ని తప్పకుండా విజిట్ చేయండి. జై హింద్.